మనకి బంగ్లాదేశ్ వాళ్ళు బెంగాల్‌కి వచ్చారు, హైదరాబాద్‌కి వచ్చారు ఇయన్నీ చెప్తుంటాం. వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే వాళ్ళకి ఇక్కడ ఉద్యోగం దొరుకుదంటేనే వస్తారు కదా! మనం ఎందుకు తీసుకున్నాం ఇక్కడికి? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే చూసా. నేను గతంలో హైదరాబాద్ ఎళ్ళినప్పుడు ఎప్పుడో 90లలో హైదరాబాద్ ఎళ్ళినప్పుడు ఆ పాత బస్తీ చార్మినార్ దగ్గరికి వెళ్తే లోకల్‌గా ఉన్న ముస్లిం పిల్లలు, వాళ్ళ పిల్లలు, ఆ తల్లి, తండ్రి ప్లస్ ఈళ్ళు కలిసి అయి అమ్మేవాళ్ళు. పిన్నీసుల దగ్గర నుంచి, ఆ గాజుల దగ్గర నుంచి ఇవన్నీ కూడా. తర్వాత ఆ మధ్యన ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా నేను అట్లాగే చూసా అక్కడ. తల్లిదండ్రులు, పిల్లలే. కానీ తర్వాత క్రమంలో ఏమైపోయింది, తమ బిడ్డలకి మంచి లైఫ్ ఇవ్వాలి అని చెప్పేసేసి, మేం కష్టపడ్డా మీరు చదువుకోండి అని వాళ్ళని స్కూల్‌కి పంపించడం బిగిన్ చేశారు. దెన్ మరి ఈ పని ఎవరు చేయాలి? ఇక్కడ చాలట్లేదు 2 చేతులతో. ఇంకో 2 చేతులు సంపాదన కావాలి. అట్లాంటప్పుడు ఈ బర్మాలో ఏ పని లేక, బంగ్లాదేశ్‌లో ఏ పని లేక ఇక్కడికొస్తే, వాళ్ళకిక్కడ మనం అంత అన్నం పెట్టి 500, 1000 ఇస్తే పని చేసేవాళ్ళు నెలకి. కాబట్టి వాళ్ళని ఇక్కడ అలౌ చేసాం. ఇప్పుడు విజయవాడ, గుంటూరు లేపోతే మన ఆంధ్రాలో కూలీ పనికి 500-700 అడుగుతున్నారు. వ్యవసాయ కూలీ పనికి. భవన నిర్మాణ కార్మికులు 800-1000 అడుగుతున్నారు. అదే బీహార్ నుంచి వచ్చినోళ్ళు, ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చినోళ్ళు 300, 400కి పని అందుకే కదా వాళ్ళని పెట్టుకొని మనోళ్ళని పక్కన పెడుతుంది. అట్లాంటి పరిస్థితే అన్నటువంటిది. అంటే ఈ మేధో వలస అన్నటువంటి దానికంటే గూడా ఈ కూలీల కోసమే ఇక్కడికి ఈ వర్కింగ్ లేబర్‌ని తీసుకొచ్చారు యూరప్ దేశాలోళ్ళైనా సరే. అమెరికాలో అట్లాంటి అలౌ చేసింది ఈ ముస్లిం దేశాల నుంచి బుష్ టైమ్‌లో 9/11 ఇన్సిడెంట్ కారణమైంది కూడా ఆ తర్వాతనే. ఇప్పుడు అక్కడ షరియా చట్టాల కోసం జరుగుతున్న ఉద్యమాలైనా, న్యూయార్క్ మారిపోవడానికైనా సరే, మిగతాది మారిపోవడానికైనా ఆద్యుడు ఆయనే అన్నటువంటిది బెన్నీ జాన్సన్ లాంటి వాళ్ళు చెప్పుకొచ్చేది వాళ్ళ మేధావులు. అయితే సమస్య ఏంటంటే ఎప్పటికి కూడా అమెరికాలో స్వార్థం, బద్ధకం అనేది ఉన్నంత వరకు అలాంటి వాళ్ళకి అవకాశం ఏర్పడుతుందన్నది మర్చిపోతున్నారు.